హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. ఈరోజు మనం మాట్లాడేది ఐపీఎల్ 13th మ్యాచ్. ఎవరెవరి మధ్య అంటే పంజాబ్కి లక్నోకి మధ్య లక్నోలో జరుగుతుంది. హోమ్ గ్రౌండ్ లక్నో ఇది చేస్తున్నారు. సరే ఏందిరా అంటే ఈ టాస్ అయితే పంజాబ్ గెలిచి మేమైతే బౌలింగ్ ఎంచుకుంటామబ్బా, కొద్దిగా గివ్ వస్తుంది కదా, చూద్దాము గ్రౌండ్ ఎలా ఆడుతుందో తెలియదు అనుకున్నారు. సో మన పంత్ సరే మేము బ్యాటింగ్ చేస్తాం, ఇరగదీస్తాం అన్నారు. రావడం మిచెల్ మార్ష్ ఎప్పుడు షాట్ ఇచ్చేటోడు మనోడు వెళ్ళిపోయాడు డక్అవుట్. తర్వాత సరే మరక్రామ్ కదా వెళ్ళిపోవాల్సిందంటే మనోడు కొద్దిగా ఆవేశపడు. 18 బాల్ 28 కొద్దిగా ఊపుతూ ఉండేసరికి ఫర్గూసన్ మనోడిని తీసేశాడు. ఇంకా మిగిలింది పూరన్. మనోడిని నమ్ముకున్నారు. పూరన్ కూడా కొద్దిగా అటు ఇటుగా ఆడాడు. 30 బాల్ 44 మనోడు వెళ్ళిపోయాడు. ఈ మధ్యలోనే పంత్ వచ్చేసి తూర్చు అంత నేను మ్యాచ్ ఆడిన అనేసి 2 బాల్కి వెళ్ళిపోయాడు మనోడు పూరన్. ఈ రేంజ్ ఉంటే కొద్దో గొప్ప ఆయుష్ బదోని కొద్దిగా కాపాడుతూ 41 రన్లు కొట్టాడు 33 బాళ్ళు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ 19, అబ్దుల్ సమద్ 12 బాళ్ళు 22 కొద్దిగా ఆవేశం గుప్తా అటు ఇటు ఊపాడు. వీళ్ళు 20 ఓవర్లకి 171 7 వికెట్ల నష్టానికి అయితే కొట్టారు. చాలా తక్కువ స్కోరు పంజాబ్ టీంతో పోలిస్తే. ఎందుకంటే పంజాబ్లో అంతా బీభత్సమైన బ్యాటర్లు ఉన్నారు, ఏ ఒక్కరు పడినా ఇంకొకరు కొట్టేస్తారని. కాకపోతే ఓపెనింగ్ కూడా మంచి సాలిడ్గానే ఉంది కొద్దిగా మనోళ్ళు. కానీ వీళ్ళు పంజాబ్ వాళ్ళు వచ్చి వీళ్ళు ఏం చేశారా అంటే ఫస్ట్ వాడు ఆర్యా లాస్ట్ టైం బ్రహ్మాండంగా ఆడాడు, కానీ ఈసారి దిగ్విజయ్ రాఠీ ఈడు స్పిన్నర్ మనోడికి 8 రన్స్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రభుసిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ నిల్చొని ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ని కంప్లీట్ చేశారు. ప్రభుసిమ్రన్ సింగ్ ఆయన ఒక 50 కొట్టుకొని 34 బాల్లో 69 ఫాస్టెస్ట్ 50 కొట్టుకున్నాడు ఇంచుమించు మనోడు ఐపీఎల్. దీంట్లో మనోడికి 9 4లు 3 6లు కొట్టేశాడు. మనోడు వెళ్ళిపోయాడు. ఇంకా సరే పెద్ద ఇదేలా కొట్టే స్కోరే ఉంది. ఇంకా శ్రేయాస్ అయ్యర్ కొద్దిగా 30 బాల్ 52 మనోడు కూడా ఆవేశంగా కొద్దిగా బాగానే కొట్టాడు. నెహాల్ వడేరా ఇంతకుముందు ముంబైకి ఆడాడు అనుకుంటా మనోడు వడేరా. ఇతను 25 బాల్స్లో 43 రన్స్ 3 4s 4 6 2 వికెట్ లాస్కి వీళ్ళు 177 అయితే కొట్టేశారు 16.2 ఓవర్స్లో. ఎర్రగదీసి అయితే ఆడారు బ్రహ్మాండంగా. మ్యాచ్ మనకి స్టార్టింగ్ ఒక పక్క వికెట్లు పడతా ఉంటే స్కోర్ పెరగదు, అది మనకు తెలిసిండేదే. ఆ దీంట్లో ఉన్నప్పుడు మనోళ్ళు వచ్చాడు. పంజాబ్ యాజ్ యూజువల్ సాలిడ్ టీం ఉంది. ఈసారి పంజాబ్ కప్ ఎత్తే ఛాన్సెస్ ఉన్నాయా అంటే నాకు మటుకు నమ్మకాలు ఉన్నాయి. పంజాబ్ పైన ఉన్నాయి, ఆర్సీబీ పైన ఉన్నాయి. ఎందుకంటే ఆర్సీబీ బౌలింగ్ కూడా బాగుంది, పంజాబ్ టీమే సాలిడ్గా ఉంది. వీళ్ళు తగ్గట్ల 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచేశారు హ్యాపీగా. ఏమి జంకకుండా అయితే మంచిగా గెలిచి ఇది చేస్తున్నారు. అబ్బా, సో మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. పంజాబు నీట్గా పైకి పోతూ ఉంది. ఇంకా రన్ రేట్ కొద్దిగా మన లక్నో అయితే కిందకి పడుతూ ఉంది. టేబుల్ కొద్దిగా బ్రహ్మాండంగా అటు ఇటుగా కొద్దిగా తక్కువగానే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్లన్నీ చూస్తూ ఉన్నామంటే మనకి ఎవరు గెలుస్తారు అనేది పెద్ద కొద్ది కష్టంగానే అనిపిస్తుంది. రేపు నెక్స్ట్ ఏం మ్యాచ్ ఉందిరా బాబు అంటే రేపు ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ బెంగళూరులో. ఇది చూడాలి. ఇది అద్భుతమైన మ్యాచ్. ఎందుకంటే బెంగళూరు చిన్న గ్రౌండే. ఇంతకుముందు అయితే బీభత్సంగా హిట్టర్స్ ఉండేటోళ్ళు బెంగళూరు వాళ్ళు, బౌలర్స్ కొద్దిగా తక్కువ ఉండేటోళ్ళు. ఇప్పుడు బెంగళూరు బౌలర్స్ బాగున్నారు. గుజరాత్ ఓపెన్ ఇద్దరు అసలు శుభ్మన్ గిల్ వీడు మళ్ళీ సాయి సుదర్శన్ వీళ్ళంతా భీకరంగా అయితే ఆడతారు ఓపెనింగ్. చూద్దాం ఏమాత్రం ఆడతారు బెంగళూరులో. కానీ ఈ దీంట్లో మటుకు మ్యాచ్కి అయితే హైలైట్ ఏంటంటే అక్షర్దీప్ సింగ్ 3 వికెట్లు అయితే తీశాడు బ్రహ్మాండంగా. మిగతా వాళ్ళంతా ఒక్కొక్కరు. ఫర్గూసన్ ఈ మ్యాచ్కి వచ్చాడు, 1 వికెట్ తీశాడు. మిగతా వాళ్ళంతా ఒక్కొక్క వికెట్ తీశారు. బ్యాటింగ్ వస్తే ప్రభుసిమ్రన్ సింగ్ అయితే బ్రహ్మాండంగా ఆడాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి ఇస్తారో తెలీదు, ఇంకా ఇవ్వలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. ఇస్తారేమో ప్రభుసిమ్రన్ సింగ్, ఇచ్చే ముందే అయితే మనం వీడియో చేసేస్తాం కాబట్టి. సో ఈ మ్యాచ్ గురించి అయితే మనము
నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్ గురించి ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.